పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవి ఏవో తెలుసా? చిన్నారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేది తల్లిదండ్రులే. ఈ మధ్య కాలంలో కొందరు పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. దీనికి తల్లిదండ్రులే కారణం అంటున్నారు మానసిక నిపుణులు. చిన్న చిన్న పొరపాట్లకు కూడా వారిని తీవ్రంగా విమర్శిస్తారు కొందరు పెద్దలు. దీనివల్ల చిన్న వైఫల్యాలను కూడా భూతద్దల్లో చూసి భయపడతారు పిల్లలు. ఏదైనా పని మొదలు పెట్టేందుకు సంకోచిస్తారు. పక్కింటి వారినో, తోబుట్టువులనో చూసి నేర్చుకోమని ప్రతి విషయంలోనూ పోలిక పెడుతుంటారు కొందరు. దీంతో చిన్నారులు వారి శక్తి సామర్థ్యాలేంటో మర్చిపోతారు. కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగని మరీ మారాంగా పెంచితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలు విఫలమవుతారు. చిన్నారుల విజయాలను అస్సలు పట్టించుకోరు. ఈ కొద్దిపాటి విజయానికేనా అంటూ చిన్నబుచ్చుతారు. దీనివల్ల వారి మనసులో ఏం సాధించినా మెచ్చుకోరన్న ముద్ర బాగా నాటుకుపోతుంది. సామర్థ్యానికి మించి లక్ష్యాలను పిల్లలకు నిర్దేశిస్తారు. వాటిని పూర్తి చేయాలని బలవంత పెడతారు. ఇలా చేయలేని చిన్నారులైతే అభద్రతా భావంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అస్తమానం పిల్లలపై జోకులు వేస్తూ వారి గురించి నవ్వుతుంటే నొచ్చుకుంటారు. చిన్నారులను మానసికంగా కుంగదీసే అంశాల్లో ఇదొకటి. తల్లిదండ్రులతో ఏదైనా విషయాన్ని పంచుకునేంత స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వాలి. వారు ఏది చెప్పినా సిల్లీగానే తీసుకుంటే అది వారిని మానసికంగా కుంగదీస్తుంది. నిర్ణయాల విషయంలో "నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలియదు, ఊరుకో" అంటారు కొందరు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ప్రతి విషయానికి తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు.